హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. పీడబ్ల్యూడి వాళ్ళకి ఫిజికల్ వెరిఫికేషన్ కోసం అయితే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ సిల్వర్ జూబ్లీ బ్లాక్ 2nd ఫ్లోర్ ఇక్కడికైతే మీరు వెళ్ళాల్సి ఉండిద్ది. ఇక్కడ ఈ లిస్ట్లో ఇచ్చిన 1 to 30 మెంబర్స్ అయితే ఫస్ట్ రేపు అంటే 6th ఆగస్ట్ 10 AM తర్వాత నుంచి వెళ్ళాల్సి ఉండిద్ది. ఆ తర్వాత 31st నుంచి లాస్ట్ వరకు 7th ఆగస్టు 10 AM తర్వాత నుంచి వెళ్ళాల్సి ఉండిద్ది. ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అంటే అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు పెట్టి ఉంటారు కదా, అవి నీట్ యూజీ మొన్న కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ కోసం పెడతారు కదా, అవన్నీ అంటే ఆధార్ కార్డు అవన్నీ తీసుకొని వెళ్ళండి. సిగ్నేచరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అడ్మిట్ కార్డు, నీట్ ర్యాంక్ కార్డు అవన్నీ తీసుకొని వెళ్ళండి. కావాల్సినవన్నీ ఇంకా అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనమాట. రేషన్ కార్డు, ఇంకా పోతే మెడికల్ రికార్డ్స్ పర్టైనింగ్ టు డిసెబిలిటీ మెడికల్ రికార్డ్స్ తీసుకెళ్ళాలి. తర్వాత వ్యాలిడ్ యూడిఐడి కార్డ్ ఇష్యూడ్ బై డెసిగ్నేటెడ్ మెడికల్ అథారిటీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ఈ యూడిఐడి కార్డు కూడా తీసుకెళ్ళాలి. తర్వాత సెల్ఫ్ సర్టిఫైడ్ అఫిడవిట్స్ ఫార్మాట్ ప్రొవైడెడ్ అండర్ షెడ్యూల్ 1 ఇదైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత కాపీ ఆఫ్ మెడికల్ అసిస్టెంట్ రిపోర్ట్ 2025 ఇష్యూడ్ బై మెడికల్ బోర్డ్ ఆఫ్ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ. ఓకేనా? ఇన్ కేస్ మీకు ఈ డాక్యుమెంట్స్ ఏమైనా తెలియదు అంటే కమెంట్ చేస్తే నేను దాని గురించి క్లియర్గా వీడియో చేస్తాను. ఓకేనా? ప్లీజ్ డే 1 వచ్చేప్పటికి ఈ 30 మెంబర్స్ వెళ్ళాల్సి ఉంటుంది. చూసుకోండి నేమ్స్. ఓకేనా? ఇక్కడ డిస్ప్లే అవుతుంది, లేదా స్క్రీన్ షాట్ తీసుకొని ఇందులో మీ నేమ్ ఉంటే వెళ్ళండి. ఇంకా నెక్స్ట్ డే 2 వెళ్ళాల్సిన వాళ్ళైతే వీళ్ళు 7th ఆగస్ట్ 10 AM తర్వాత నుంచి వెళ్ళాలి. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారో ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అట్లీస్ట్ మీరు లైక్ చేస్తే వాళ్ళకన్నా రికమెండ్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇదైతే కంపల్సరీ పీడబ్ల్యూడి వాళ్ళు వెళ్ళాల్సిందే కంపల్సరీ, లేకపోతే మీరు పీడబ్ల్యూడికి ఎలిజిబుల్ అవ్వరు. ఈ PDF మొత్తం నేను టెలిగ్రామ్లో ఇస్తాను, కావాలి అంటే వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.